చరిత్రలో మొదటిసారిగా కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠాలను బీజేపీ దక్కించుకుంటుందనేటువంటి ఆశనైతే కలుగుతా ఉంది. ఇక ఎల్లుండి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదే అంశంపైన మున్సిపాలిటీ రిజల్ట్స్ పైన మాట్లాడడానికి ఎమ్మెల్సీ మల్క కుమరయ్య మనతో పాటుగా ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తూ ఉంది మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ ప్రాంతం నుంచి మేయర్ బీజేపీకి దక్కుతుందనేటువంటి ఆశ మాత్రం కలుగుతూ ఉంది. ఎట్లా అనిపిస్తూ ఉంది ఆ రిజల్ట్ చూస్తూ ఉంటే? చాలా సంతోషము. నేను కరీంనగర్ ఉమ్మడి డిస్టిక్ వాసిగా ప్రచారంలో కూడా అక్కడ ఉన్నా కాబట్టి కరీంనగర్ ఫస్ట్ టైం బీజేపీ గెలవడం చాలా సంతోషం. అందులో బండి సంజయ్ గారు నాయకత్వంలో కరీంనగర్ను ఒక స్టేజ్ నుంచి లాస్ట్ 1 month నుంచి కంటిన్యూగా సంజయ్ గారు ఆల్మోస్ట్ 18 hours పనిచేసి ఈ విధంగా తీసుకువచ్చారు. కాబట్టి ఇప్పటి నుంచి మన యాజ్ ఎ పార్టీ ఆదేశాల మేరకు అందరు కార్యకర్తలు పనిచేశారు. తర్వాత మిడిల్ లెవెల్ లీడర్షిప్ కూడా పనిచేసింది. బట్ దానివల్లనే ఇప్పుడు 25% షేర్ ఇంక్రీజ్ కావాలి. అంటే కాంగ్రెస్ తర్వాత సెకండ్ స్టేజ్లో బీజేపీ ఉంది, థర్డ్ స్టేజ్లో బీఆర్ఎస్ ఉంది. బట్ ఈ ట్రెండ్ను కంటిన్యూ చేస్తూ వచ్చే ప్రతి ఎలక్షన్స్లో మేము పనిచేస్తాము. గట్టిగా పనిచేస్తే తప్పకుండా సీట్లు ఎక్కువ పెరిగే ఛాన్సెస్. 116 మున్సిపాలిటీలలో 46కు పైగా 0 వార్డులను గెలుచుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. 0 అనే దాన్ని ఎట్లా లెక్కలేసుకోవచ్చు అనుకోవచ్చు. ఇంకా బీజేపీ చాలా కష్టపడాల్సినటువంటి అంశం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అదే బీజేపీ నేతగా, ఎమ్మెల్సీగా మీరేం చెప్తారు? అంటే పర్సంటేజ్ ఓటింగ్ పెరిగింది, బట్ రిజల్ట్ నంబర్లో తగ్గింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కు 15% వచ్చినా వాళ్ళ నంబర్ ఎక్కువ పెరిగింది. అంటే అది ఈ ఎలక్షన్స్లో అది అంటే మేము ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి పెరిగాం కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో దాన్ని ఇంకా పర్సంటేజ్ ఇప్పుడు 25 నుంచి 35% పెంచుకోగలిగితే నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా పెరుగుతాయి. అంటే అదే డైరెక్షన్లో మేము నెక్స్ట్ ఎలక్షన్స్లో పనిచేస్తాం, గెలుస్తాం. నిజామాబాద్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు ఖాళీ అయింది కవిత రాజీనామాతో. ఆ ప్రాంతం కోసం కూడా ఏమైనా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? మీరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా, ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి. అంటే ఇప్పుడు నాది నెటివ్ ఉమ్మడి కరీంనగర్, బట్ నా ఎమ్మెల్సీగా నిజామాబాద్ కూడా మా ఏరియాలో వస్తుంది. బట్ దానికి ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు పనిచేసి దాన్ని గెలవడానికి ట్రై చేస్తాం. జిహెచ్ఎంసీలో ఎట్లా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా ముందు రాబోతా ఉన్నాయి. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? బీజేపీ పరిస్థితి చాలా బాగుంటుంది. ఆల్రెడీ లాస్ట్ టైం ఎలక్షన్లో 40 కార్పొరేటర్స్గా గెలిచాము. ఈసారి కూడా ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. మేమందరం కలిసిగా పనిచేసి మా మోడీ గారు చేసే డెవలప్మెంట్స్ స్కీమ్స్ అన్నిటినీ కూడా ప్రజలకు తీసుకపోతే సిటీ అంతా కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి ఇప్పుడు ఇండియాను ఈ డిఫికల్ట్ పరిస్థితిలో మోడీ గారు ఏ విధంగా మనను సురక్షితంగా వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాండిల్ చేసి మన ఇండియాను సూపర్ పవర్గా చేసి ఏ విధంగా చేస్తారు అనే అవన్నీ మనం డెవలప్మెంట్ యాంగిల్లో పబ్లిక్ చెప్తే కంపల్సరీ గెలుస్తారు. మీరు టీచర్స్ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. దాదాపు చాలామంది టీచర్స్ వాళ్ళకి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. దాని విషయంలో ఆల్రెడీ మీరు ధర్నాలు, అలాగే వారికి మద్దతు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా ముందు ఏమైనా కార్యాచరణ ఉందా? ఈరోజు ఒక లెటర్ వైరల్ అవుతా ఉంది. వారికి సంబంధించి బ్యాలెట్ పేపర్లు రాసి మరీ ఒక రిటైర్డ్ ఉద్యోగి నాకు పింఛన్ నాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ చనిపోక ముందుకే ఇవ్వాలి అని చెప్పేసి రాసి ఓటు రూపకంగా వేసినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనిపిస్తాం? అంటే రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా వాళ్ళు రిటైర్డ్ బెనిఫిట్ రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండవలసిన ఎంప్లాయీస్ అందరూ కూడా 30-40 years గవర్నమెంట్ సర్వీస్ చేసి ఇప్పుడు వాళ్ళు ఒక అసోసియేషన్, యూనియన్ ఫామ్ అయి కొట్లాడుతారు. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో. అది వెరీ అన్ఫార్చునేట్. ఇండియాలో ఏ స్టేట్లో కూడా ఈ పరిస్థితి లేదు, అసలు ఈ పరిస్థితి రాకూడదు. కాబట్టి ఆ ఇష్యూలో వీఆర్ వెరీ పార్టీ మేము వెరీ సీరియస్గా ఉన్నాము. మొన్న ధర్నా చేసాము, తర్వాత దాన్ని అసెంబ్లీలో కూడా, కౌన్సిల్లో కూడా రేజ్ చేసాము. వచ్చే కౌన్సిల్లో కూడా మళ్ళీ రేజ్ చేస్తాము. అది వాళ్ళ బకాయిలన్నీ తీరే వరకు కంపల్సరీగా గవర్నమెంట్ కూడా ప్రపోజల్ ఇచ్చాము. ఈ బాండ్స్ రూపంగా కొన్ని డబ్బులు కానీ బడ్జెట్లో కానీ అలొకేషన్ పెంచి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కు ప్లస్ ప్రస్తుతం పనిచేసే ఎంప్లాయీస్ బకాయిలను తగ్గియాలని కోరుతున్నాం. ఇది ఎమ్మెల్సీ మల్క కుమరయ్య చెప్తున్న మాట. మొత్తం మీద
బీజేపీ పార్టీ స్ట్రాంగ్గా ఉందనేటువంటి ఆ యొక్క ఆలోచన అయితే వారు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీలో కూడా మా యొక్క సత్తా చాటుతామనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.